జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మినీ డిఎల్సిపి మాడెం రాజ్ కుమార్, షాపు వెంకటేష్, శ్యామ్ మరియు కృష్ణమాచారి గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం వెంకటేష్ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్స్ గురించి డిస్ట్రిబ్యూటర్లకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమాచారి, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ వివాహ మహోత్సవాన్ని ఈ ఓపెనింగ్ జరుగుతుంది. ఇది మీ ఇద్దరు చేతులతో కట్ చేయండి. మీరు సార్ చేయగొట్టుకోండి చాలు. సారా కట్ చేస్తారు. ఇది బాగా చేస్తారు. అన్న కొంచెం పక్క దగ్గరగా ఉండండి. దగ్గర శంషాద్ ఓకే మీరే. ఓకే సార్ రిబ్బర్ కట్ చేస్తున్నారు. మనం అంతా చూస్తూ ఉన్నాం. దగ్గర కొంచెం నేను దగ్గరికి ఉన్నా. వావ్, ముందు మీ ఇద్దరు ఫోటోలు ఇటు మన డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి శుభదినం. వెస్టేజ్ డిఎల్సిపి షాప్ ఓపెనింగ్ నిమిషం మై గ్రేట్ మెంటర్, మై గ్రేట్ పర్సన్, మరి మహా గురుజీ. మరి ఈ కంపెనీలో ఆయన ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయ్యి మరి ఎంతోమందిని అభివృద్ధి చేస్తూ ఇలాంటి షాప్స్ని సార్ మీరు సార్ ఇదంతా రాజ్ కుమార్ గారు, కంగ్రాచులేషన్స్. సార్ మీరు ఎక్కడ సార్ అక్కడ రాయి పెట్టి స్టోన్. హలో అంటే కొన్ని నేను చెప్తాను. ఇంకో దాని హలో గారపల్లి వేరే అర్జెంట్ పని మీద వచ్చిన పోయేస్తా. ఏమదే నేను చెప్తా బస్. కొన్ని డిజైన్స్ మధ్య మధ్యలో మారుతున్నాయి. మీరు ఒకసారి సార్ కుంకుమ తెలవండి. ఒకసారి గట్టిగా ఫోటోస్ చేయండి సార్.
జిఆర్ఆర్ ధ్యానంలో తెలుసుకొని ఒకసారి ఇది విజయ కలిగి విజయం అవ్వాలి. సూపర్ సార్, బిగ్ క్లాప్స్ ఇద్దాం. అన్ని చాక్లెట్ వచ్చేసాను సార్ అయిన వచ్చాయి. అంటే ఏదో ఒకటి కొనాలి కదా మేము వచ్చిన. చాక్లెట్ కొంటారా? ఇన్ని ప్రోడక్ట్ వదిలేసి స్వీట్ కదా. ఇక్కడ స్వీట్ ఉంది, చాలా ఉంది సార్. ఇది ప్రోటీన్ పౌడర్ ఉంది, చాక్లెట్ పౌడర్ ఉంది, సెల్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఎలా ఉంది సార్? సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు హాల్ ఓపెన్. ఇది అందులో ఉన్న బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది. లైజాల్ ఏ కలర్ లో ఉందో వాటర్ ఆ కలర్ లో కొంచెం సెకండ్స్ లో మారిపోతుంది. మీరు గమనించండి. బ్యాక్టీరియా కిల్ అయిపోయింది. లైజాల్ ఏ కలర్ లో ఉందో వాటర్ అబ్సల్యూట్లీ అదే కలర్ లో. ప్రొడక్ట్ లో దమ్ము లేదు. నాలుగైదు చుక్కలు వేసారంటే సగం పైన ఉందండి. నేను వేసుకున్నాను. వెంకటేశ్వరం కొంచెం నీళ్ళు ఉన్నాయా? వాటికి లేవు. చూపించి అలా చూపించుకున్నాను. పడిపోదు, భయపడుతున్నాను. ఏం పడతారండి? అలాగే కంపెనీ మాత్రమే. వీడు ఎక్కువగా చున్నం కలిపేస్తున్నాడు. వీడు దీని మీద రాస్తున్నాడు క్విక్ లైమ్ నుంచి నేను తీసుకున్నాను అంటాడు. క్విక్ లైమ్ అంటే ఏంటంటే చున్నం. ఇప్పుడు ఇది మనం ఒక టాబ్లెట్ తీసుకున్నాము సార్, ఆల్రెడీ కొంచెం చిన్నది ఇందులో ఉంది ఒక ముక్క. ఇది మనం పౌడర్ చేసేద్దాము. రాసింది ఇవ్వండి ఈ టాబ్లెట్. ఓకే, మందు తీసుకుంటాను. ఇది కూడా స్టీల్ బాటిల్ ఓపెన్ చేస్తున్నాను. టైం పడుతుంది. ఉండేస్తున్నాను. ఒకసారి పైకి మీరు ఎందుకు అంటే పిల్లలని ఏమవుతుంది? మీరు కంగారు పడుతుంది, పడిపోతేమో పడితే కింద పడుతుంది. ఇది ఏం క్యాప్సూల్ అండి? ఇది ఎవరిదండి? రెండింటిలో మనం ఏం చేద్దామంటే మన ఇంట్లో వాడేటువంటి పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు కొంచెం తీసుకున్నాం. ఈ గ్లాస్లో మనం బయట కంపెనీ దాంట్లో కొంచెం పసుపు వేస్తాం. మన దాంట్లో కూడా కొంచెం ఇది కూడా కలిపి పెడుతున్నాను ఒకసారి. మనం చూడండి పసుపు నీరు లాగే ఉంది. ఇది ఆల్రెడీ చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. సార్ కలుపుతారైనా రెడ్ అయిపోయిందంటే అంటే 100% చున్నం ఉంది. ఈరోజు మనకు రోగాలు రావట్లేదండి, రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. మీరు ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్ ఉందండి, దాని మీద మీరు ఐస్కాంతం పెట్టండి, అతుక్కుంటుంది. ఐరన్లో ఐరన్ పెట్టిస్తుంది నిజంగా. సరే, ఇది కప్పు నిండా తీసుకున్నానండి. ఓకే, ఇది కనిపిస్తుంది.
ఓకే, ఇది నేను ఎక్కువ గ్లాస్లో వేస్తాను సార్. ఇదే చేయి, ఇది ఎడం చేయ. సో ఇది కప్పు నిండా అక్కర్లేదు, ఒకటి పెట్టాము కదా, కప్పు నిండా అక్కర్లేదు, లిటిల్ పెట్టి కొంచెం చుక్కలేద్దాము. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. చాలా లిటిల్ డ్రాప్స్ కొంచెం తీసుకున్నాం. ఇది గ్లాస్ కొంచెం పైకట్టండి. ఏమన్నా మార్పు కనిపిస్తున్నా మీరే చెప్పాలి. చేంజ్ అయితే ఏం చేంజ్ అవుతుంది? రైట్ సైడ్ చూడండి, ఇది కలుపుతున్నాను. ఇదేం జరుగుతుందండి? బట్ ఇది చూడండి, కింద నుంచి బ్యాక్టీరియాని కిల్ చేసుకుంటూ వాటర్ని ఎలా వైట్ చేస్తుంది మన ప్రొడక్ట్. ఇది కూడా కలిపి చూద్దాము. హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇందులో ఏముందండి? బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా చంపేటువంటి లైజాల్ కూడా ఉంది. లైజాల్ ఏ కలర్ లో ఉందండి? పింక్ కలర్ ఉంది. ఇవన్నీ అమ్ములు అంటున్నారు, ఇలా కంపెనీలు ఎన్నో వచ్చాము, ఎన్ని చూడలేదు మన లైఫ్లోని అని. అంటే మనందరికీ ఫస్ట్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక విషయం తెలుసుకోకముందే, దాని గురించి పూర్తిగా లోతుగా తెలుసుకోకముందే దాని మీద కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం. మనందరం జీవితంలో ఎదగలేకపోతున్నాం, ఎదుగుదల రావట్లేదు, డెవలప్మెంట్ రావట్లేదు అనుకుంటున్నాం. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారంటే మా 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 మమ్మీ అండి, మా డాడీ అండి, మా పక్కింటోళ్ళండి, ఎదురుతోళ్ళండి, ఏదో నీకు మార్కులు రావాలి, మా టీచర్ సరైన పాఠం చెప్పలేదు, లేదు నా మార్కులు అంటే ఎప్పుడు మనం ఏం చేస్తాం, ఒకరిని తోసేస్తున్నాం కానీ మనల్ని మన ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. సో జీవితంలో మన దగ్గరికి భగవంతుడు ఇప్పటికీ చాలా అవకాశాలు పంపించాడు. దేనికంటే ఎదగడానికి, మనందరూ ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కోరుకుంటున్నాం. మనసులోనే భగవంతుని అడుగుతున్నాము. భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్గా వరాలు ఇవ్వలేదు, కష్టాలు ఇవ్వలేదు. అలాగే నా చరిత్రలు ఏం చెప్తున్నా డైరెక్ట్గా వచ్చేసి భగవంతుడు ఏమన్నా అలాగే లేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నేను వరాలు ఇవ్వను, కష్టాలు, అవకాశాలు మాత్రం పంపిస్తాను. అది ఏ రూపంలో నీ దగ్గరికి వస్తుంది. బట్ నీకు నమ్మకం ఉంటే అవకాశాన్ని తీసుకుంటే నువ్వు ఎదగచ్చు అని చెప్తున్నాడు. అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకు అవన్నింటినీ మనం తీసుకోలేదంటే మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, ఇది అవుతారా అవదా, నేను చదువుకోలేదు, నాకు అంత సీన్ లేదు అని మన మీద మనకు తక్కువ ఉన్న అభిప్రాయాలతోని ముందుగా చాలా దూరం నుండి మన షాప్ ఓపెనింగ్ కొరకు వచ్చినటువంటి వెంకట సార్ గారికి, శ్యామ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ షాప్ పెట్టాలనే ఉద్దేశం ఎందుకు జరిగింది అని అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా కంప్లీట్గా ఆర్గానిక్గా ఉంది. మళ్ళీ ఇంకోటి మనం కంటిన్యూగా వాడుతున్నట్లయితే మనం బయట తీసుకునేటువంటి మార్కెట్లో రేట్ కంటే చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. మరి మనకు ప్రోడక్ట్ కావాలంటే భూపాలపల్లికో, లేకుంటే మంచిర్యాలకో, లేకుంటే చెన్నూరుకో చాలా దూరంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అవైలబుల్ చేసుకొని మన టీంలో డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ ఈ షాప్ పెట్టడం జరిగింది. సో మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. స్పెషాలిటీ అవసరం ఎస్ఆర్ను అంతేనా కదా సార్? ఇప్పుడు అందుకు కంపెనీ ఏం చేసిందంటే ఆ పోషక పదార్థాలు ఇలా మనకు ఒక ట్యాబ్లెట్ అండ్ క్యాప్సూల్ రూపంలో అందించడం జరిగింది. ఇది ఒక ఫుడ్, పోషకాలు అంటే ఫుడ్, ఆహారం, ఫుడ్ సప్లిమెంటరీ. మనం తీసుకున్న ఆహారంలో ఆ విటమిన్స్, మినరల్స్ సప్లై దొరకట్లేదు. ఎందుకంటే పండించిన పంట భూమి ఈరోజు పాడైపోయింది. రసాయనాలు వేసి పంట భూమిని మొత్తం మనం నాశనం చేసి కూర్చున్నాం. ఎవరు చేసేది పని మనమే చేస్తాం. ఈరోజు ప్రకృతిని అంతటినీ, ప్రకృతి ఒక్కోసారి మన మీద ఎందుకు అలా విరుచుకుపడుతుందంటే ప్రకృతిని మనం పాడు చేసేస్తున్నాం. సో ఎప్పుడైతే రసాయనాలు వేసి పండిస్తున్నామో ఆ భూమిలోకి కావాల్సిన పోషక పదార్థాలు ఎప్పుడైతే భూమి లోపటే ఉండట్లేదు, దానివల్ల మన అవయవ పనితనం రోజు రోజుకి తగ్గిపోతుంది. సో అందుకని హిమాచల్ ప్రదేశ్లో బద్ది అనే ఏరియాలో న్యాచురల్గా ఈ పశువుల యొక్క ఎరువునేసి ఆ మొక్కల్ని పండించి ఆ మొక్కల నుంచి, కాయల నుంచి, గింజల నుంచి, ఆకుల నుంచి, మొక్కల నుంచి, పువ్వుల నుంచి మన శరీర అవయవాలకి అవసరమైన ఆ పోషక పదార్థాలు ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు వచ్చిన ట్యాబ్లెట్ అండ్ క్యాప్సూల్ రూపంలో అందిస్తున్నారు. ఇవి చూడడానికి ట్యాబ్లెట్, క్యాప్సూల్ మనం అందరూ మందులు అనుకుంటారు కానీ ఇవి మందులు కాదు, ఒక మంచి ఆహారము.
ఈ మంచి ఆహారం కాబట్టి మన ఇంట్లోని చిన్నపిల్లల దగ్గర నుంచి మన పెద్దవాళ్ళు అందరూ దీన్ని తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మన హెల్త్ని మళ్ళీ మనం ఏం కోరుకున్నాం, మన అందరూని ఆరోగ్యం కోరుకున్నాం కదా. అబ్సల్యూట్లీ ఆరోగ్యం దీని నుంచి మనకు దొరుకుతుంది. సో అలాగే ఏంటి ప్రోడక్ట్ అంటే నేను 2-3 ప్రొడక్ట్స్ గురించి చెప్తాను, ఎక్కువ చెప్పను. ఇప్పుడు చూసుకుంటే ఇది స్పిరులోనా, ఈ స్పైరలోనా ఎందుకు చెప్తా అంటే స్పైరల్ అంటే స్ప్రింగ్ లాగా ఉండేటువంటి మొక్క, అందుకని దీని ప్రొడక్ట్ పేరు కూడా మనం స్పైరలోనా అని పెట్టేసాం. ఇది స్ప్రింగ్ ఆకారంలో ఉంటుంది మొక్క. ఆ మొక్క ఒక నాచు జాతికి సంబంధించిన మొక్క. తాబేలు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది. కారణం ఏంటంటే ఈ మొక్కను ఎక్కువగా తినడం అన్నమాట. ఇందులో ఏముందని తెలుసుకుంటే మన శరీర అవయవాలకి అవసరమైన పౌష్టిక పదార్థాలన్నీ మొక్కలో ఉన్నాయి. ఇది 1 గ్రామ్ క్యాప్సూల్ మనం ఎవరు తీసుకున్నా ఇది ఒక 30 గ్రాముల చేపలు, 300 గ్రాముల పొడిమోసము, ఒక గుడ్డు, 150 గ్రాముల అన్నము, 20 గ్రాముల క్యారెట్, 150 టమోటా, 2 కిలోల బఠానీ, 2 కిలోల క్యాబేజీ, 20 గ్రాముల ఆలు, ఒక చిన్న కాప్సికము, 3 గ్రాముల గుమ్మడి, ఒక స్ట్రాబెర్రీ, ఒక బ్రెడ్, 300 మిల్లీలీటర్ల పాలు, 27.5 గ్రాముల యాపిల్, ఒక చిన్న అరటిపండు, 10 గ్రాముల ద్రాక్ష. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. మరొకసారి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఆఫ్టర్నూన్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. మన సిద్ధాంతం సిస్టమ్ ఏంటంటే డిసైడ్ చేస్తాను. ఎందుకు ఏంటంటే మన దగ్గర ఎడ్యుకేషన్ లేదు, చెప్పే విధానం లేదు కాబట్టి వెళ్ళలేదు. నాకు స్టార్టింగ్ వెయిట్ చేయండి, అరే అల్లవయ్య బాబు నీ ఢిల్లీ నుంచి వచ్చేవారు నీ పళ్ళతో ఇవ్వకుండా సబ్బులు తివ్వకుండా ఉండాలా అని చెప్పిన మాట వినివరు కాదు. కానీ నాకు బ్లైండ్ ఫ్లైట్ ఫెయిత్ మాట, బుద్ధి నమ్మకం. ఎందుకంటే ప్రొడక్ట్ నేను వాడేసాను. ఈ ప్రొడక్ట్ రిజల్ట్ ఈ కంపెనీ సూపర్ సక్సెస్ అవుతుందని ప్రొడక్ట్ నేను వాడిన తర్వాత నాకు అర్థమైంది. ఆ వెయిట్ చేస్తూ సహనం ఉండాలి కదా, ఆ సహనంతో నేను చేసుకుంటూ వెళ్ళాను. ఈరోజు ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్స్ అవుతున్నాయో నాకు అర్థం కాదు. ఎంత గ్రోత్ వచ్చింది. ఎందుకంటే ప్రొడక్ట్లో అంత అమేజింగ్ ఉంటుంది. సో అప్పుడు నాకు సక్సెస్ లేట్ అయ్యింది, అవునా కదా. అంత దూరం నుంచి ప్రొడక్ట్ తెప్పించి ఎవరు నమ్మేవారు కాదు, షాప్ చూపించడానికి లేదు, ప్రొడక్ట్ చూపించడానికి లేదు, ఇందులో సక్సెస్ అయిన వ్యక్తులు చూపించడానికి లేదు. కానీ ఈరోజు మన రాజ్ కుమార్ గారు ఒక మంచి అంటే జయం రాజ్ కుమార్ గారు మనందరి గురించి, మనందరి డెవలప్మెంట్ గురించి ఈరోజు స్టాక్ పాయింట్ని మీ ఊరికి తీసుకొచ్చి పెట్టారు. సో మనందరినీ ఒకసారి ఇన్వైట్ చేద్దామండి రాజ్ కుమార్ ఫ్యామిలీని. వెల్కమ్ టు రాజ్ కుమార్. వెంకటేషన్ బేసికలీ విజయనగరం, బట్ నేను ఆల్మోస్ట్ 20 years అవుతుంది గుంటూరులోనే ఉంటున్నాను. ఈ బిజినెస్లో రాకముందు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్నాను. ఒక 7,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటూ చూస్తున్నాను, ఎదుగుతున్నాను. నాకు ఏమైనా దొరుకుతుందా, ఎదగడానికి ఏమైనా ప్లాట్ఫామ్ ఉంటుందా అని ప్రాసెస్లో బుకింగ్ జోన్లో నాకు మా బ్రో మిస్టర్ సురేష్ గారు ఈ బిజినెస్ నాకు పరిచయం చేయడం జరిగింది. సో దాని తర్వాత నేను దీంట్లో స్టెప్ చేసుకుంటూ ఈరోజు ఒక చిన్న గుర్తింపును పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ ఇలా కలవడం, అంతే కదా. గుర్తింపు లేకపోతే నేను మిమ్మల్ని కలుస్తానా? ఆ స్పిన్నింగ్ మిల్లోనే పెట్టుకునేవాడిని కదా సార్. సో ఈరోజు నాకు ఎక్కడెక్కడికో పిలుస్తున్నారు. 2 సార్లు మీరు చీఫ్ గెస్ట్ గారండి, మాకు దీని గురించి చెప్పండి, నేర్పించండి అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇలాంటి కొత్త వాళ్ళు కలుస్తున్నప్పుడు నాలో ఉత్సాహం ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకేనండి. సో ఈరోజు మనకి శుభదినం ఏంటంటే మన యొక్క మీపూర్లోని కంపెనీ 2004లో ప్లీజ్ సైలెన్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 2004 జూన్ 2వ తారీఖున 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసింది ఈ కంపెనీ బిజినెస్. 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసింది. ఆ 2 ప్రొడక్ట్స్ కూడా హెల్త్ సప్లిమెంట్తో స్టార్ట్ చేసింది. 2 ప్రొడక్ట్లు 6 వ్యక్తులు, 2 బ్రాంచ్లు. 2 ప్రొడక్ట్లు 6 వ్యక్తులు, 2 బ్రాంచ్లతో స్టార్ట్ చేసిన కంపెనీ జర్నీ 2021లో ఉన్నాం మనం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్? 17 కంప్లీట్ చేసుకుంటున్నాం. 17 సంవత్సరాల జర్నీలో ఈ 2 ప్రొడక్ట్స్ స్థానంలో ఇప్పుడు 550+ ఉత్పత్తులకు వెళ్ళింది.
550+ ఉత్పత్తులకు వెళ్ళింది. 6 సభ్యులతో స్టార్ట్ చేసిన కంపెనీ జర్నీ ఈరోజు 2,60,00,000 మంది నాకులాగా సారగులాగా ఫీల్డ్ ఫోర్స్ వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఒక 6,500 బ్రాంచెస్ ఇలాంటి, ఇంకా ఆ బ్రాంచ్ మనం లెక్కేసుకోవడానికి ఇంకా ఎంటర్ కాలేదు, బహుశా రేపు అవుతుంది. ఇలాంటి బ్రాంచ్లు 6,500 బ్రాంచ్లు ఆల్ ఓవర్ ఇండియా. ఈరోజు ఇండియా సరిహద్దులు దాటి ఇప్పుడు విదేశాల్లో కూడా ఇప్పుడు ఒక 12 దేశాలకు వెళ్ళి మన యొక్క ఖ్యాతిని మరి ఏక కంఠంతో మన జెండాను అక్కడ ఎగరవేసినటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్ వారికి మనందరి సైడ్ ఒకసారి